ఆయేషా మీరా హత్య జరిగి 19 ఏళ్లు కావస్తున్నది. అంతకులు ఎవరో తెలియదు. హైకోర్టు నుండి సుప్రీం కోర్టుకు చేరింది ఆయేషా మీరా కేసు. ఆస్తికలు ఇస్తాం, అంత్యక్రియలు జరుపుకోండంటూ అధికారులు చెప్పారు. అసలు చంపింది ఎవరు? దోషులను ఎందుకు అరెస్టు చేయలేదు? గుంటూరు జిల్లా తెనాలిలో మధ్యతరగతి మైనార్టీ కుటుంబంలో జన్మించింది ఆయేషా మీరా. విజయవాడ నిమ్రా కాలేజీలో ఫ్రెండ్స్తో బి ఫార్మసీలో చేరింది. ఇబ్రహీంపట్నం దుర్గా హాస్టల్లో ఫ్రెండ్స్తో కలిసి అక్కడే ఉండేది. అది 27 డిసెంబర్ 2027లో బాత్రూంలో రక్తపు మడుగులో ఆయేషా మీరా డెడ్ బాడీ పడి ఉంది. చంపింది ఎవరు? దేనికోసం చంపారు? ఎవరికీ తెలియదు. పలు అనుమానాల మధ్య సత్యం బాబును అరెస్టు చేశారు. అసలు దోషులు వేరు అని ఆయేషా మీరా తల్లిదండ్రులు నెత్తి నోరు కొట్టుకున్న సత్యం బాబును జైలుకు పంపించారు. అప్పట్లో ఆయేషా మీరా హత్య కేసు తెలుగు రాష్ట్రాలలో ఒక సంచలనం సృష్టించింది. చేయని తప్పుకు సత్యం బాబు 8 ఏళ్లు జైలు పాలు కావడం అందరినీ కలిచివేసింది. జైలు గోడల మధ్యలో తన జీవితాన్ని గడపడం అందరం చూశాం. సత్యం బాబు తల్లి న్యాయ పోరాటం తర్వాత సత్యం బాబును కోర్టు నిర్దోషిగా తేల్చింది. సత్యం బాబు బయటపడ్డాడు. అది 2018 సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది కేసు. సిబిఐ ట్రయల్ కోర్టులో సాక్ష్యాధారాలు మాయమవ్వడం పలు అనుమానాలకు దారితీసింది. సిబిఐ చేతులెత్తేసిన సందర్భం స్పష్టంగా కనిపించింది. 7 ఏళ్ల తర్వాత అంతకులెవరో తేల్చలేకపోయామని కోర్టుకు రిపోర్ట్ చేసింది. సిబిఐ కోర్టు ఫిబ్రవరి 20, 2026న కేసు కొట్టేసింది. అంతకులకు ఊపిరి పోసినట్లు అయ్యింది. అంతకులు మన మధ్యనే ఉన్నారు. ఆయేషా మీరా ఆత్మ ఘోషిస్తూనే ఉంది. వ్యవస్థ లోపాలను ఎత్తి చూపింది. సిస్టమ్ పూర్తిగా పేలయ్యిందని స్పష్టంగా కనిపిస్తున్నది. విచారణ జరిగిన తీరుపై సమాజంలో ఇంకా పలు అనుమానాలు ఉన్నాయి. ఆయేషా మీరా అస్థికల అంతిమయాత్ర కొనసాగింది. సిస్టమ్ ఫెయిల్ అయ్యిందని సమాజం పసిగట్టింది.